ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 90, 91 2 డేస్ది కలిపి ఒకేసారి చెప్పుకుందామండి. వీకెండ్ సాటర్డే అండ్ సండే అస్సలు ఎట్లా అంటే ఎక్స్పెక్ట్ చేయని విషయం అనేది జరిగిందే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఆల్రెడీ నిన్న రివ్యూవర్స్ అందరు చెప్పారు. మార్నింగ్ కూడా మనకి తెలిసిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఏంటని అంటే బయటికి రివీల్ అయినా కానీ మనకి ఎపిసోడ్లో కొంచెము మళ్ళీ ట్విస్ట్ లాగా అన్నట్టు వేరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ రివ్యూవర్స్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు చెప్పింది వేరు, తర్వాత వాళ్ళకి తెలిసిన విషయమా అది కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ చెప్పారు. కాకపోతే ఈ రోజు మనకి మార్నింగే తెలిసిపోయింది ఎవరు బై బై చెప్పేశారు అని చెప్పేసి. మనకి ఏమంటారు, సాటర్డే రోజు అంటే సో సాంగ్ తోటి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేస్తారు. ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి అంటారన్నమాట. ఆ రోజు వచ్చేసి ఇమాన్యుయల్ 2 kgs చికెన్ కావాలి, నేను టికెట్ ఫినాల గురించి ఆలోచించి నాకున్న 4 గంటలు కూడా నెత్తి కూడా ఊడిపోయింది అని చెప్పేసి చెప్తారు. వాష్రూమ్లో మనకి అక్కడ పడుకుంటారు, చికెన్ అనేది వస్తుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతారు, కర్రీ అవన్నీ చేసుకుంటారు, తింటారు. నేను ఇంకా ఏంటనంటే మనకి ఏమంటారు, ఊబర్ బైక్ చిన్న టాస్క్ లాగా, అంటే ఒపీనియన్ అని చెప్పాలి. ఏమంటారు, మనము బయటకు వచ్చాక ఊబర్ బైక్ని బుక్ చేసుకొని ఫస్ట్ ఎక్కడికి వెళ్తామో అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి హ్యాంపర్ అనేది ఇచ్చేసారు. ఒక్కొక్కరికి అని చెప్పారు. ఫస్ట్ ఒకరు అక్క దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పేసి, ఆ విధంగా అని చెప్పేసారు. ఇంకా వచ్చేసి ఏంటన్నా అంటే మనకి కళ్యాణ్కి కంగ్రాట్స్ చెప్తారు. తనకి టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి. ఏమంటారు, మన ఇమాన్యుయల్ ఆట గురించి మాట్లాడతారు. ఇమాన్యుయల్ ఆట గురించి, దేని గురించి, ఇమాన్యుయల్ ఆట ఏముంది ఏంటనంటే ఆ తాన్ని పట్టుకొని బాల్స్ని తీసుకొని బాస్కెట్లో వేయాలి కదా, అపోజిట్ బాస్కెట్లో వేయాలి కదా. సంచన అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఆడారు కదా. సో ఆ గేమ్ గురించి తాడు అనేది చేతిలో నుండి వదిలేయకూడదు, చేతిలో పట్టుకోవాలి. కాకపోతే అక్కడ ఏంటంటే అక్కడ సంచన తాడు వదిలేసిందని చెప్పేసి అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటే బ్యాక్ సైడ్ అంటే ఇటు వేరే సైడు ఇమాన్యుయల్ ఉంటాడు, నడుముకి ఉంటుంది. తను 2 హ్యాండ్స్ పట్టుకొని బాల్స్ తీసుకుంటాడు. సో అది మనకి ఏవి అనేది చూపిస్తారు. ఈసారి ఏంటనంటే మనకి బయట మనం జనాలు ఏదైతే మిస్టేక్ అంటే ఈ సీజన్లో అంటే చాలా మట్టుకు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అడుగుతారు అని చెప్పేసి, ఏదైతే ఇది మిస్టేక్ ఉంది అని చెప్పేసి కొంతమంది కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, ఇది మిస్టేక్ ఉందని చెప్పేసి మార్క్ చేసేసి. సో అవి మాత్రమే అడిగారండి. చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. 3 విషయాలు నచ్చాయి ముఖ్యంగా. అందులో వచ్చినటువంటి అమ్మాయిలు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఈసారి సూపర్ ఉంది. అమ్మో, అంతకుముందు సీజన్లలోనే అయితే అండి ఆ బీభత్సాన్ని చూడలేకపోయే వాళ్ళం. ఒక్కొక్కసారి అయితే ఆ డ్రెస్ కొంచెము ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అండి. అంటే వాళ్ళకి అలవాటు కామనే కావచ్చు, కానీ మనకి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుండే. బట్ ఈసారి మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగుంది. డ్రెస్సింగ్ అయితే చాలా నైస్గా అనిపించింది. ఈవెన్ మన నైట్ సూట్స్ కూడా చాలా బాగా వేసుకున్నారు. ఏమంటారు, కొంచెము అంత చూడరానట్టుగా అయితే లేదు, హోమ్లీగా ఉన్నారు. చాలా బాగా నచ్చింది. ఈవెన్ వెస్ట్రన్ వేసుకున్నారు, ఇది వెస్ట్రన్ వేసుకున్నా కానీ కొంచెం బాగుంది. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గేమ్స్ అండి, టాస్క్లు అండి చాలా చాలా వెరైటీగా మంచిగా పెట్టారు. ఎప్పుడు ఒకటి రకం కాకుండా. కాకపోతే ఏంటంటే ఈ వీకెండ్లో మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఒకే రకం ఉంటుంది, అదొకటి లేకుంటే బాగుండు. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఆ వీక్కి సంబంధించి ఏ గేమ్స్ అయితే పెట్టారో ఆ ప్రకారమే ఎలిమినేషన్కి సేఫా అన్సేఫా అని చూపించడము. ఇంకొకటి థర్డ్, మనము ఏదైతే రాంగ్ అని చెప్పేసి అనుకున్నామో ఆ విషయాన్ని అడగడము ఎక్కువగా. ఈసారి గమనించారంటే ఎక్కువగా ఏవీస్ చూపించారండి. మీరు గమనించారో లేదా, ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఏ చిన్న మిస్టేక్ ఉన్నా, ఏ చిన్న అది చూపించాలన్నా కానీ ఏవి చూపించాలి, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సీజన్ నచ్చింది అని అంటే నాకు మళ్ళీ సీజన్ 9 నచ్చింది. సో ఈ 2 తప్పించి మధ్యలో ఏ సీజన్ కూడా నచ్చలేదు. ఒక్కొక్కసారి ఏమో సీజన్ ఫెయిల్ అయినవి ఉన్నాయి, ఒక్కొక్కసారి ఆ డ్రెస్సింగ్ తోటి ఫెయిల్ అయినవి ఉన్నాయి, ఒక్కొక్కసారి ఏమో మనం అనుకున్న వాళ్ళు పర్సన్ ఇంట్లో బయటకు వచ్చేసి మిగతా వాళ్ళు లోపల ఉండడం అది అన్ఫేర్ అనిపించింది. సో ఆ విధంగా జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటనంటే
తన ఫోటోని పెట్టేసి బాటిల్ పగలగొట్టేస్తారనమాట. నామినేషన్స్ అప్పుడు బాటిలే ఉండే కదా, సో బ్రేక్ చేయడము ఆ విధంగా జరుగుతుంది. తర్వాత అండి అమ్మో ఇదైతే బీభత్సం. రీతు మ్యాథ్స్ గురించి ఏవి అనేది చూపించేసి మళ్ళీ రీతును కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అండి సండే రోజు కూడా రీతుది వీడియో వేశారు, మీమ్స్ లాగా అన్నట్టుగా వేశారు, కామెడీగా అనిపించింది, బాగుంది. అదైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అది మధ్య మధ్యలో ఇమాన్యుయల్ జిల్లా పరిషత్ స్కూల్ అని చెప్పుకుంటూ అనడము ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. కొంచెంసేపు నవ్వుకున్నాం, పర్లేదు. ట్రయాంగిల్ టాస్క్ 3 లైన్స్ పెట్టేసి లాస్ట్ టాస్క్ ఉంటుంది కదా, రింగ్ దాచి ఉంచింది కదా రీతు ఆ టాస్క్లో. సో దాని గురించి ట్రయాంగిల్ గురించి సంచన భరణి అండ్ తనుజ ముగ్గురిని అసలు ఫస్ట్ కనుక్కున్న సైంటిస్ట్ నువ్వే అని చెప్పేసి మాట్లాడడము, దానికి తనుజ ఎమోషనల్ అయిపోవడము. సో ఓకే తనుజ వేలో కరెక్టే అండి. ఈవెన్ మనకు కూడా భరణి గారి 3 షేప్స్ కరెక్ట్గా ఉన్నాయి, రీతుది కూడా 2 కరెక్ట్గా ఉన్నాయి, 1 అనేది మన సమోసా షేప్లో అన్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో అక్కడ నాకు కూడా డౌట్ వచ్చేసింది అక్కడ, అది ఇంకొకటి ఉండొచ్చు మేబీ. అది ట్రయాంగిల్ అని చెప్పడము, ట్రయాంగిల్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అది అడగడము, దాన్ని మళ్ళీ స్క్వేర్ రెక్టాంగిల్ అనడము, బరాని ఎడ్జ్ అని ఉంటుంది కదా అంటే అది కటింగ్లో మిస్ అయింది అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇస్తారనమాట. చెప్పలేము అక్కడ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యేందుకు కూడా. నిజంగానే ట్రయాంగిల్కి పైన మనకి కార్నర్ ఉంటుంది కదా, పైన కార్నర్, సో అది అనేది లేదు. ఆట అలానే ఉంటుంది. ఆటలు అన్నాక ఇంకా అండి మనకి భరణి గారు కోపంతో మాట్లాడింది, తనుజ ఫస్ట్ అంటది, భరణి సెకండ్ ట్రయాంగిల్ అంటాడు. సో అది ఏవి చూపించేశారన్నమాట. తర్వాత ఇమాన్యుయల్ భరణి తనుజ వీళ్ళ బాటిల్స్ కొట్టేస్తారు, వాళ్ళ ఫోటోలకి బాటిల్ పెట్టేసి కొట్టేస్తారనమాట. తనుజ ఏంటంటే నువ్వెందుకు తనుజకి వార్నింగ్ ఇస్తారనమాట. అయిపోయిన విషయాన్ని మళ్ళీ దాన్ని అగిరాజేసినట్టు చేయొద్దు అన్నట్టుగా చెప్తారు. ఆ రెడ్ రింగ్ దాచిపెట్టడం గురించి నువ్వు చెప్పడం అవసరమా అన్నట్టుగా చెప్తారన్నట్టు. అక్కడ సంచన ఆల్రెడీ డిక్లేర్ చేసింది అది ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్పినాక నువ్వు మళ్ళీ దాన్ని మాట్లాడద్దు అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఆల్రెడీ ఇమాన్యుయల్ కూడా చెప్పేశాడు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది అని చెప్పేశారు అని చెప్పేసి చెప్తారు. ఇదంతా ఏంటనంటే ఇప్పుడు ఇంకొక వీక్ ఉంది, జస్ట్ ఇంకొక వీక్ ఉంది, ఆ వీక్ అయితే అయిపోతుంది కాబట్టి ఈ ఒక్క వీక్ ఇంకా పట్టి చూస్తారు కాబట్టి మైనస్ నెగిటివ్ అనేది రావద్దు కాబట్టి వాళ్ళు మళ్ళీ బయటికి ఇంకేం బయటకు వస్తారు. 7 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్లో నుంచి 5 మెంబర్స్ టాప్ 5లోకి వెళ్తారు, మిగతా 2 మెంబర్స్ మిడ్ వీక్లో ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు. లేదు అని అంటే అందరినీ రూమ్లోకి ఏదో రకంగా చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు లేదంటే లోపల ఉన్న వాళ్ళు అన్నట్టుగా అట్లా ఉంటుంది ఒక చిన్న టాస్క్ లాగా. సో అది చేసేసి కూడా చేసేస్తారు. చెప్పలేము, ఈ వీక్ మిడ్ వీక్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే చెప్దామండి, ఆ తర్వాత తర్వాత తనుజ ఫోటోని చేస్తారు. సుమన్ సూపర్, అసలు సుమన్ అయితే అది ఏమంటారు ట్యాప్ ఆన్ చేసేసి మనకి పైన ట్యాంక్ లాగా పెట్టేశారు కదా, హాఫ్ ట్యాంక్ లాగా పెట్టేసి ఆ తాళ్ళని పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు అంటే ఇలానే పట్టుకున్నాడు, చాలా బాగా ఆడారనమాట. సో నిజంగా చాలా గ్రేట్, తన ఏజ్కి తనటువంటి హైట్కి అంతసేపు దాన్ని తనుజ కంటే సుమన్ కొంచెం పెద్దవాడే. సో అందులో అంతసేపు నిజంగా అంటే చిన్నోడు పెద్దోడు, మన పెద్దోడు చిన్నోడు భరణి గారు అండ్ సుమన్ వాళ్ళు విన్ అయ్యారు చూడండి గేమ్స్ టాస్క్లు, చాలా గ్రేట్ వాళ్ళు విన్ అవ్వడం అనేది. ఇంకా సుమన్ ఇంకా గ్రేట్, తన హైట్ ప్రకారం అయితే. ఊరికే హైట్ అంటున్నానైతే ఏమనుకోకండి, ఎందుకంటే కొన్ని టాస్కులు హైట్ ప్రకారంగా కూడా ఉన్నాయి. ఆ బాక్స్ టాస్క్లో కూడా తను జంప్ చేసి ఆ 6th బాక్స్ పెడతాడు చూడండి కాటన్ది, అదైతే చాలా బాగా ఆడారు. ఇక ఇంకొకటి డెమాన్కి వచ్చేసి ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, స్టిక్స్ తోటి బ్రిడ్జ్ని కట్టేసి అది అందులో భరణి విన్ అయిపోయారు కదా, దాని గురించి కరెక్ట్ లేవనడం తప్పు అని చెప్పేసి పవన్కి వార్నింగ్ ఇస్తారన్నమాట. సో అక్కడితోటే అయిపోయింది. ఇక్కడ అంతా ఎక్కువసేపు సాటర్డే రోజు ఎక్కువసేపు ఎపిసోడ్ అంతా ట్రయాంగిల్ గురించే సగం కన్నా ఎక్కువ అయిపోయింది. సో ఇంకా నామినేషన్స్ అనేది ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అనేది నెక్స్ట్ డే అన్నట్టు సండే అని చెప్పేసి బాయ్ బాయ్ చెప్తారు. ఇంకా మనకి సండే ఎపిసోడ్లో అండి ఫన్ స్టార్ట్ అవడమే సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక సేవ్ చేస్తారు, అందులో తనుజ సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా అదే
టూ మూవీ క్లిప్స్ చూపిస్తారు. అదే మూవీ అని అంతే గాంగ్ కొట్టేసి అది మనము గెస్ చేయాలన్నమాట. అది అయిపోయినాక మళ్ళీ సేవ్ అనేది ఉంటుంది. బోర్డ్స్ ఇచ్చారు, బ్రష్ తోటి కలర్ రాస్తే ఎవరు సేవ్ ఎవరు అన్సేవ్ అనేది ఉంటుంది అనమాట. అందులో భరణి గారు సేవ్ అయిపోయారు. భరణి గారు కాదు, సుమన్, సారీ, డెమాన్ సేవ్ అయిపోయాడు. భరణి గారు ఏంటంటే అది ఇట్లా తాడు ఉంటుంది కదా, తాడుని చెరకలా ఉంటుంది కదా, దాన్ని లాగితే అందులో సేవ్ అయిపోయాడు అనమాట. తర్వాత రీతు, సంజన, సుమన్ శెట్టి ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. అందులో వచ్చేసి మనకి సుమన్ సేవ్ అయిపోతాడు. నెక్స్ట్ రీతు అండ్ సంజన ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళని గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. మిగతా వాళ్ళందరూ లివింగ్లో రూమ్లోనే ఉండాలి. అక్కడ పెద్ద బాంబ్ లాగా పెట్టేసి వైర్స్ని కట్ చేయడం అనేది ఉంటుంది. ఆ వైర్ని కట్ చేసినప్పుడు ఏ వైర్ని అయితే నాగార్జున గారు చెప్తారో ఆ వైర్ని కట్ చేసినప్పుడు అందులోంచి రెడ్ స్మోక్ అనేది ఎవరికి వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అన్నట్టు. సో రీతు ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే రీతు అండ్ సంజన ఉంటే వాళ్ళందరూ సంజననే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, రీతుని అస్సలుగా ఎక్స్పెక్ట్ చేయరు. అక్కడ ఆల్రెడీ డెమాన్ ఏడుస్తాడు. అంటే ఒకవేళ తను డేంజర్ జోన్లో ఇప్పుడు ఇది రావడం సెకండ్ టైం నాకు తెలిసి. అప్పుడు తనని సేవ్ చేసింది, ఇది సెకండ్ టైము. మేబీ ఓట్స్ పరంగా చెప్పలేము. తను రింగు ఒకటి ఉంది, ఊరికే డెమాన్ తోటి ఉండడము. డ్రెస్సింగ్ అంటే ఏం లేదండి, నీట్గానే వేసుకుంది. మరి అంత చెండాలంగా అన్నట్టు ఏం వేసుకోలేదు. ఆ వెస్టర్న్ వేసుకున్నా కానీ చాలా బాగా వేసుకుంది. అంటే సంజన అండ్ తనుజ అంత నీట్గా కాదు, అంటే పర్లేదు. పంజాబీలు వేసింది, జీన్స్ వేసింది, అన్నీ వేసింది. టాస్కుల పరంగా అయితే ఆడపులి నిజంగా చెప్పాలంటే బీభత్సంగా ఆడుతుంది, మస్తు ఫైట్ చేస్తుంది. నామినేషన్స్ అప్పుడు చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. అసలు రీతు టాప్ 5లో ఉంటుంది అని అనుకున్న వాళ్ళందరు గెస్సెస్ అందరూ రాంగ్ అయిపోయాయి అనమాట. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యరు రీతు ఎలిమినేట్ అయిపోయింది అని తెలిసినాక. అసలు షాక్ తెలుసా. సంజన గారు సేవ్ అయిపోయారు. సుమన్, భరణి, సంజన ఈ ముగ్గురులోంచి ఎవరన్నా ఒక్కరోమో అనుకున్నాం. నేనైతే మెయిన్గా సంజన లేదు అని అంటే భరణి గారిలోంచి అని అనుకున్నా. ఎందుకని అంటే సుమన్ గారు ట్యాంక్ టాస్క్లోనే బ్లాక్స్ అప్పుడు చాలా బాగా ఆడారు. ఆ ట్యాంక్ టాస్క్ అయితే అసలు బీభత్సం అది ఆట అయితే. మళ్ళీ నామినేషన్స్ అప్పుడు కరెక్ట్ అయ్యకపోయినా కానీ మనం గేమ్స్ పరంగా అన్నట్టుగా చూస్తాము. ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారా లేదా, అందరితోటి కలిసి ఉంటున్నారా లేదా, ఆ విధంగా కూడా చూస్తారు. సో అక్కడ రీతుకి ఎక్కడ మైనస్ పాయింట్ అయింది అనేది మాత్రం ఎవరికి అర్థం అవ్వలేదు. ఆ ఓటింగ్ అనేది మరి తక్కువగా వచ్చింది కాబోలు తెలియదు. ఓటింగ్ని అయితే మనం నమ్మకూడదండి, కొన్ని అంటే కొంచెం ఫౌల్ కూడా ఉంటుంది కదా, అది మనకి ఇంకా కరెక్ట్గా అయితే తెలియదు. కానీ అసలు టాప్ 5లో ఉంటుంది అనుకున్న పర్సన్ బయటకు వచ్చేసింది. సంజన గారు అండ్ సుమన్ గారు అయితే ఫస్ట్ వీక్ సంజన వెళ్ళిపోతుంది అనుకున్నా. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పుడు సెకండ్ వీక్ సుమన్ గారు వెళ్ళిపోతారు అనుకున్నా నేనైతే. బట్ ఆ ఇద్దరు ఇప్పుడు టాప్ 7లో ఉన్నారు. చాలా గ్రేట్ అసలు. ఇంకా మనకి రీతు ఎడ్ చేస్తుంది, లోపల బయటకు వచ్చేస్తుంది. స్టేజ్ మీదకి వచ్చాక అసలు ఎంత హ్యాపీగా ఉందో రీతు అయితే. అసలు ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పేసి ఫీలింగ్స్ అనేది లేదు, ఎప్పుడు ఇంటికి పోదామా అన్నట్టుగానే ఉంది. బయటకు వచ్చినాక తన జర్నీ అనేది మనకి ఏవి అనేది చూపిస్తారు. సో ఇన్ని వీక్స్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఎక్కువగా ఏం చూపించలేదు, జస్ట్ అందరికి ఎంత మినిట్స్ అంతవరకే చూపించారు. చాలా బాగుంది నిజంగా చెప్పాలని అంటే. నాకైతే రీతు అయితే డెమాన్ తోటి ఉండడం అంటే మొత్తం ఉండడం అంటే నచ్చలేదు, కానీ గేమ్స్ పరంగా అయితే సూపర్ అబ్బా. అసలు నామినేషన్స్ ఉన్న గేమ్స్ అయితే చాలా బాగా నచ్చింది రీతు. ఇంకా వచ్చేసి అక్కడ బోర్డ్ పైన అందరి ఫొటోస్ పెడతారు, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు ఏంటి అని చెప్పేసి నెంబర్స్ పెట్టమంటే భరణి గారిని 7 పెడుతుంది. సుమన్ సంజనాని టాప్ 5లో పెట్టింది. మనకి ఇంకా వచ్చేసి కళ్యాణ్, తనూజ, ఇమ్ము సెకండ్, థర్డ్, ఫోర్త్ మీకు ఇష్టమైన నెంబర్ తీసుకోరని చెప్పేసి వాళ్ళకి ముగ్గురికి మధ్యలో ఒక నెంబర్స్ పెట్టింది. డెమాన్ని ఫస్ట్ పెట్టింది. ఇంకా డెమాన్ అంటే ఫస్ట్ నుండి కనెక్టింగ్ ఉంది కాబట్టి తననే పెడుతుంది. చెప్పలేమండి, ఈ రోజు రీతు ఎలిమినేట్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అన్ఎక్స్పెక్టెడ్ అసలు.
అసలు ఊహించలేదు నిజంగా చెప్పాలి అని అంటే. అందరు చెప్తా ఉంటే ఏమో చెప్పలేము, ఎపిసోడ్ చూసినాక డిసైడ్ అవ్వాలి కదా అని అనుకున్నా. కాకపోతే మాత్రం ఎపిసోడ్ చూసినాక షాక్ అసలు. డేంజర్ జోన్లో ఉన్నా కానీ తను సేవ్ అవుతుంది కదా అన్నట్టుగా అనిపించింది. కాకపోతే సంజన గారు సేవ్ అయిపోయారు. సంజన గారు ఏ విధంగా సేవ్ అయిపోయారు అనేది అయితే అర్థం అవ్వలేదు. మేబీ హోమ్లీగా ఉండడం వల్లనో లేదు అని అంటే. గేమ్స్ అయితే రీతు అంతా ఆడలేదండి నిజంగా చెప్పాలి అని అంటే. అమ్మో, ఆ బెడ్ టాస్క్ కానివ్వండి, పరిగెత్తడం కానివ్వండి, అదైతే చాలా నిజంగా అదంతెందుకు టికెట్ టు ఫినాలలో కళ్యాణ్ తోటి రీతు ఆడిన విధానం కూడా తనకి అక్కడ పోల్ పై నుండి నడవడము కొంచెం లేట్ అయింది కానీ లేదు అని అంటే చాలా 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 బాగా ఆడుతుండే. సో గ్రేట్, చాలా గ్రేట్. ఇంతవరకు వచ్చింది టాప్ ఫైవ్లో. ఇంకంటే కొంచెము డిసప్పాయింటే, టాప్ ఫైవ్లో ఉంటుంది అని అనుకున్నాము. కాకపోతే వెళ్ళిపోయింది, అంటే ఎలిమినేట్ అయిపోయింది. సో అది కొంచెం డిసప్పాయింట్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. చూడాలి ఇంకా మరి ఇంకా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలిమినేట్ అయిపోతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదంటే 7 మెంబర్ల నుంచి తీసేస్తారా ఏది తెలియదు. ఇంకా 2 వీక్స్ 1 వీక్ అంత మాత్రమే. ఇంకా నెక్స్ట్ వీక్ ఏమీ ఉండదు చెప్పాలి అని అంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.